టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు సినిమా విషయంలో క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు టాలీవుడ్లో సంచలనంగా మారింది. రచయిత శరత్ చంద్ర అనే వ్యక్తి స్వాతి పత్రికలో రాసిన కథని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా తీశారని 2017లో నాంపల్లి కోర్టులో కేసు నమోదయ్యింది. కేసు విషయంలో తాను నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం కొరటాల శివ నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ప్రతి కోర్టులో కొరటాలకు ఎదురుదెబ్బే తగిలింది. రీసెంట్ గా చివరిగా సుప్రీంకోర్టు కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసి తుది నిర్ణయాన్ని ఇచ్చేసింది. ఇక ఈ విషయంపై రచయిత శరత్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే 2012లో స్వాతి మాసపత్రికలో చచ్చెంత ప్రేమ అనే టైటిల్తో ఓ నవల రాశాను. ఆ కథ బాగా రావడంతో సినిమా చేయాలని భావించాను. ఈ క్రమంలోనే సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలో డైరెక్ట్ చేసిన సముద్రను కలిసి ఆ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి సిద్ధమయ్యాను. అయితే అదే సమయంలో శ్రీమంతుడు రిలీజ్ అవ్వడం, అది చూసిన నా స్నేహితులు అది నా కథ అని చెప్పడంతో నేను చూశాను. నా కథలోని ఊరు పేరు దగ్గర నుంచి కథను నడిపించడం వరకు ఉన్నది ఉన్నట్లు ఆ సినిమాలో చూసి షాక్ అయ్యాను. దీంతో కొరటాల శివను సంప్రదించి అది నా కథ అని చెప్పాను. కానీ ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత కొందరు సినీ పెద్దలు రాజీ కుదర్చడం కోసం 15 లక్షలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు, ఆ కథ నాదే అన్న పేరు. అయితే కొరటాల శివ ఆ కథని కాపీ అని ఒప్పుకోకపోవడంతో కోర్టులో కేసు వేశాను. ఈ క్రమంలోనే ఆ చిత్ర నిర్మాణంలో భాగమున్న మహేష్ బాబు, మైత్రి నిర్మాత నవీన్ నిర్ణయానికి కూడా కోర్టు నోటీసులు పంపించాను. కొన్నాళ్లు కోర్టు రాకుండా గడిపిన మహేష్ బాబు ఆ తర్వాత ఆ నిర్మాణంలో తమకు భాగస్వామ్యం లేదని కోర్టుకు తెలియజేశారు అంటూ చెప్పుకొచ్చారు.